నమస్తే, వెల్కమ్ టు కేవీఆర్ న్యూస్ 9 బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాబోయే ఆదాయాలను చూపించి అప్పు తెచ్చారంటూ చంద్రబాబు మాపై విమర్శలు. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాజీ ఆర్థిక శాఖ మంత్రి. వేల కిలోమీటర్ల సీపోర్ట్ ను వినియోగించుకోవడానికే మా హయాంలో పోర్టులు కట్టాం. బొత్స సత్యనారాయణ శాసన మండలి విపక్ష నేత. బీఆర్ఎస్ కార్యకర్త ఉప్పల మల్లయ్య కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నవ్యాంధ్రప్రదేశ్ చర్తాదాస్ శ్రీ వైష్ణవ ఆత్మీయ సమ్మేళనం. రాబోయే ఆదాయాలను చూపించి అప్పు తెచ్చారంటూ చంద్రబాబు మాపై విమర్శలు చేశారు. మరి ఇప్పుడు చంద్రబాబు చేస్తుంది ఏమిటి? మేము చేసింది తప్పైతే ఇప్పుడు చంద్రబాబు తాను చేస్తుంది కూడా తప్పే అని ఒప్పుకోవాలి, లేదా అప్పుడు జగన్ పై అబద్ధపు ఆరోపణలు చేశాను అయినా ఒప్పుకోవాలి. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాజీ ఆర్థిక శాఖ మంత్రి. ఈ మధ్య జరిగిన కేబినెట్ ఆమోదంలో మామూలుగా కేబినెట్ జరిగిన తర్వాత ఐఎన్పిఆర్ మంత్రి బయట బ్రీఫింగ్ ఇస్తారు మీడియాకు. ఆ బ్రీఫింగ్లో మాకైతే విన్నట్లు మరి మాకు తెలియదు, మీరు గ్యారంటీ ఇచ్చినారని చెప్పేసి. కాసుల కోసం మరో రాజ్యాంగ విరుద్ధ నిర్ణయం, స్పెషల్ మార్జిన్ భారీగా పెంపు, స్పెషల్ మార్జిన్. ఓహో, అంటే ఇప్పుడు మీరు స్పెషల్ మార్జిన్ కాదా మీరు పెట్టిండేది? మీరు ఏం మార్జిన్ పెట్టినారు? మీరు పెట్టిండేది స్పెషల్ మార్జినే కదా. మళ్ళీ కిక్కు, అప్పుడు కిక్కు రావడం ఏమి, ఇప్పుడు కిక్కు రాకపోవడం ఏమి? ఈనాడు అప్పు మీద ఖర్చు మాది, అప్పు మీది ఖర్చు మాది. అబ్బా, కార్పొరేషన్ల పేరట రుణాలు, దీన్ని ఏమంటారు? ఏపీబీసీలు ఏమండి? ఇది ప్రైవేట్ కంపెనీనా? వాటిని వాడుకునేదే ప్రభుత్వమే, వాటిని వాడుకునేది ప్రభుత్వమే. ఇప్పుడు ఎవరు వాడుకుంటున్నారు? మేము వాడుకుంటున్నామా? దీనిలో తిరిగి చెల్లించడానికి బడ్జెట్లో కేటాయింపులు. మరి ఇప్పుడు మీరు బడ్జెట్ నుంచి ఎందుకు ఇచ్చినారు గ్యారంటీ? మీరు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఇచ్చినట్లు గ్యారంటీ? మరి ఇది వ్యవహారం. రాష్ట్రంలో కంపెనీ చట్టం కింద కార్పొరేషన్లు ఏర్పాటయ్యాయి. ఇవి వివిధ సంస్థల నుంచి రుణాలు తీసుకుంటున్నారు. ఇందుకు ప్రభుత్వమే గ్యారంటీ ఇస్తుంది. రుణం తీసుకున్న సొమ్ము కార్పొరేషన్ల బ్యాంకు ఖాతాలో నుంచి పీడీ ఖాతాలకు చేరుతుంది. తర్వాత ఆ నిధులను ప్రభుత్వమే తన అవసరాలకు వినియోగించుకుంటుంది. ఇప్పుడు ఏమండి మీరు చేసేది? సేమ్ కదా, డిట్టో. నెక్స్ట్ మళ్ళీ ఇదేమండి ఆంధ్రజ్యోతి. అప్పుల తప్పులు బద్దలు, కార్పొరేషన్ల ద్వారా సర్కారు స్కామ్. అబ్బా, అప్పుల తప్పులు బద్దలు, కార్పొరేషన్ల ద్వారా సర్కారు స్కామ్. ఇప్పుడు ఏమంటారు దీన్ని? చాలా సైలెంట్. అంటే ఇది సంపద సృష్టి. అంటే మేము చేస్తేనేమో అప్పు, మీరు చేస్తేనేమో ఒప్పు. మీరు చేస్తే సంపద సృష్టి, మేము చేస్తే అప్పు. ఎంత పెద్ద అసెంబ్లీ సాక్షిగా సాక్షాత్ ముఖ్యమంత్రి గారు ఏమన్నారు చూద్దాము ఒకసారి. ఇక్కడి నుంచి ఇంకా అప్పులు చేయడం మొదలు పెట్టారు. మొత్తం నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ కింద ఏపీఎస్బిసిఎల్ ఫండ్ రైజింగ్ కింద మొత్తం 2 వీళ్ళకు వచ్చిన డబ్బుల్ని నేరుగా తీసుకోవడం మొదలుపెట్టారు. బయట కూడా బారో చేయడం మొదలుపెట్టారు తాకట్టు పెట్టి. ఫస్ట్ సిరీస్ వచ్చి 10 ఏళ్ల బాండ్ 9.62% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, 8,305 కోట్లు అడిగారు. మీరు అనేది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు, మీరు అసెంబ్లీ సాక్షిగా అనేదేమి? ఏపీబీసీఎల్ ఫండ్ రైజింగ్, బారోయింగ్ తాకట్టు పెట్టి. ఇప్పుడు మీరు ఇచ్చినది ఏదండి? సేమ్ అదే కదా, అదే కదా. మీరు గవర్నమెంట్ ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వలేదా? మీరు ఏదైతే స్పెషల్ మార్జిన్ గురించి ఇప్పుడే మాట్లాడినారో, స్పెషల్ మార్జిన్ మీరు సేమ్ స్పెషల్ మార్జిన్ రూటే కాదా మీ ఉత్తర్వులో ఇచ్చినది? అదే కాకుండా సిరీస్ 1, సిరీస్ 2. ఇప్పుడు మీదేదండి? మీది సిరీస్ 4. ఇదేం సిరీస్ కాదా ఇది? కమిషన్ 166 కోట్లు కమిషను. ఆ కమిషన్లో ఏమన్నా కమిషన్ ఉందేమో. మీరు ఏపీఎండిసి బాండ్లు, మొన్ననే 9,000 కోట్ల బాండ్లు మీరు అప్పు చేసినప్పుడు 150 కోట్లు మీరు కూడా ఇచ్చినారు కదండి కమిషను. అంటే మీ ప్రకారంగా ఆ కమిషన్లో కూడా మీకు కమిషన్ ఉన్నట్లేనా? ఇప్పుడు ఈ బాండ్లకు మీరు ఇంచుమించు 200 కోట్లు ఏదో ఇస్తున్నారు కదండి. చెప్పండి. మీరు బయటకు వచ్చి లేదు మేము కమిషన్ ఇవ్వలేదు చెప్పండి. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ జీవో ద్వారా ఎస్క్రో, మీరు చెప్పిండేది ఎస్క్రో కాదండి. ఇప్పుడు మీరు ఇచ్చేది ఎట్లుండారు? సేమ్ ఎస్క్రోనే కదా, ఇది కూడా ఎస్క్రోనే.
ఇది స్పెషల్ మార్జినే, ఇది కమిషనే. మరి మీరు మీ నోట్తోనే చెప్తున్నారు. ఏమని చెప్పినారు? ఇందులో మేము చేసిన అప్పులో 15,114 కోట్లు సంక్షేమానికి వాడినామన్నది ఒక్కటి మీరు మంచి చెప్పినారు. మీరు ఇంతవరకు చేసిన అప్పులో మీరు 9,000 కోట్లు ఏపీఎండిసి బాండ్స్ ద్వారా చేసినారు. ఇప్పుడు మీరు 5,750 కోట్లు చేయబోతున్నారు. వివిధ అప్పులు మీరు చేసినారు కార్పొరేషన్ ద్వారా. ఎక్కడే కానీ మీరు సంక్షేమానికి అని చెప్పినారా? మేము రైట్ రాయల్గా అసెంబ్లీ సాక్షిగా చట్టం చేసినాం. మేము చట్టం చేసి ఈ ఆదాయం ఏదైతే ఉందో ఇది మామూలుగా ప్రైవేట్ వ్యక్తుల జోలికి దగ్గరికి పోయే ఆదాయం ఏదైతే ఉందో ఆ ప్రైవేట్ వ్యక్తుల ఆదాయాన్ని తీసి ఆ ఆదాయాన్ని ప్రభుత్వానికి తెచ్చి తద్వారా ఒక అప్పు సంక్షేమం కోసం చేసి ఆ అప్పు దిద్దేదానికి ఈ ఆదాయం వాడుతున్నామని చెప్పి మేము చట్టం చేసినామండి. ఉదాహరణకు సామాన్య మానవునికి అర్థం కావాలంటే 2019లో మేము ప్రభుత్వం ఏర్పాటు చేసుకోక ముందు ప్రైవేట్ వ్యక్తులు మత్తు పానీయాలు మందు అమ్మేవాళ్ళు. ఉదాహరణకు ఒకవేళ బీర్ సీసా 100 రూపాయలు ఉంటే రీటైల్ వాళ్ళందరూ కలిసి ఒక సిండికేట్ అయిపోయి ఆ ఊర్లో 10 రూపాయలు 20 రూపాయలు ఇల్లీగల్గా ఎక్కువ అమ్మేవాళ్ళు. అది ఎంత ఎక్కువ అమ్ముతున్నారని చెప్పి మేము కనుక్కొని అది ఒక కొత్త పన్ను, అంటే ప్రైవేట్ వ్యక్తులకు పోయే 10-20 రూపాయలు ఏదైతే ఉందో దాన్ని ఒక పన్నుగా చేసి దాని పేరు ఏఆర్ఈటీ అని పెట్టి వేల కిలోమీటర్ల సీ పోర్ట్ ను వినియోగించుకోవడానికే మా హయాంలో పోర్ట్లు కట్టాం. నేను దివాలా తీస్తున్న కంపెనీలకు ఎన్నో ఎకరాలను 99 పైసలకు 99 సంవత్సరాల లీజుకు ఇచ్చేస్తున్నారు. పేదవారికి ఉపాధి హామీ పని దినాలు లేకుండా చేశారు. 2వ విడత భూములు అంటుంటే అమరావతి రైతులు ఏడుస్తున్నారు. 3 రాజధానులను వ్యతిరేకించిన చంద్రబాబు ఇప్పుడు 3 జోన్లు అని ఎందుకు పెట్టాడు? కేంద్రం అమరావతి బిల్లును ఎందుకు వెనక్కి పంపింది? ప్రజలు ఆలోచించాలి. బోస సత్యనారాయణ శాసన మండలి విపక్ష నేత. పోర్ట్లన్నీ కట్టాం. ఆ దేశంలో దివాళా తీసేస్తున్న కంపెనీకి వచ్చి పనికిమాలిన కంపెనీ తీసుకొచ్చి ఇన్ని 100 కోట్ల రూపాయలు ఫ్రీగా ఇవ్వడం ఏంటండి? 99 సంవత్సరాలు లీజ్ ఏంటండి అడుగు, అప్పుడు తెలుస్తుంది. రాజశేఖర రెడ్డి గారే కదా 99 పైసలకి 99 పైసలకి ఇవ్వలేదు, కానీ బ్రాండెస్ కి కన్సెషన్ ఇచ్చాం. కానీ ఆ బ్రాండెస్ ఇవ్వబట్టి వాళ్ళ ఆంధ్ర రాష్ట్రంలో దాన్ని చేయబట్టే ఇన్ని లక్షల ఉద్యోగాలు వచ్చాయి, ఇన్ని వేల ఉద్యోగాలు. ఆంధ్ర రాష్ట్రంలో ప్రైవేట్ రంగంలో ఏదైనా సంస్థ వచ్చి ఇన్ని వేల ఉద్యోగాలు ఉందంటే బ్రాండింగ్స్. బ్లూకి రాయితీలు బ్రాండింగ్స్కి ఎక్కడ ఇచ్చాం మనం? నేనే కదా వెళ్ళాను శ్రీలంక. ఇవాళ స్టీల్ ప్లాంట్ ఉంది. స్టీల్ ప్లాంట్ కాపాడుకునే బాధ్యత ఉందా లేదా? మా విజయనగరంలో వచ్చి స్టీల్ ప్లాంట్ పెడతారంట. నేను అడిగే అధికారులు, ఎందుకయ్యా దీనికి ఐరన్ ఎక్కడంటే రాష్ట్ర ప్రభుత్వం ఐరన్ ఇవ్వాలంట. ఎన్ని ఉద్యోగాలు అంటే ఏంటి? అక్కడ వచ్చి 750 ఉద్యోగాలు ఇస్తారంట. దానికి ఎన్ని ఎకరాలు అంటే 1000 ఎకరాలు. ఎంతమంది రైతు అంటే 900 మంది రైతులు నష్టం. ఎన్ఆర్జీ ఇస్తుంది. ఎన్ఆర్జీ ఇస్తుంది. దయచేసి రాష్ట్ర ప్రజలందరూ కూడా రైతు కూడి అందరూ దీన్ని ఆలోచించమని కోరుతాను. ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గమైన కార్యక్రమాన్ని గత 2 సంవత్సరాల్లో యావరేజ్ తీసుకున్న రోజుల్లో 2,50,00,000 పనిదినాలు గత సంవత్సరం ఈ సంవత్సరానికి అంటే సుమారు 5 కోట్ల పనిదినాలు తగ్గాయి. అంటే 5 కోట్లు పనిదినం, రోజుకు పనిదినం వచ్చే వేతనం 300 రూపాయలు. అంటే 5 కోట్లకి అంటే సుమారు 1,500-1,600 కోట్ల రూపాయలని ఈ రాష్ట్ర ప్రజానికం, ఈ సామాన్య ప్రజానికం 5,000 నోట్లోకి వెళ్తున్న పేదవాడికి ఇవాళ నష్టం వచ్చింది. ఇది రికార్డు. ఇది ఇంకే సంపద సృష్టిస్తారు, ఇంకే ఉపాధి కల్పిస్తారు. ఇచ్చిన ఉపాధినే మీరు నోటితో కూడినే తీసేస్తుంటే అదేనా ఆదాయం కదా? ఆ మనిషికి వచ్చే ఆదాయం కదా పేదవాడికి. లేకపోతే కదా వలస వస్తున్నాయి. లేకపోతే కదా పని లేకుండా ఉన్నారు. ఆనాడు మాటలు చెప్పారు, ఈనాడు చేతల్లోకి వచ్చి చేతెత్తారు. చేతెత్తడం కాకుండా తిరిగి దమాయిస్తున్నాడు. ఈ సంపద సృష్టిస్తామని మనుషులు వచ్చి ఎక్కడ కనిపించట్లే. ఆ మాటలు లేవు. ఇప్పుడు మానేశారు సంపద సృష్టిస్తాం మాట. ఎక్కడ వచ్చిందో చెప్పండి? మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ
నేను మొన్నటి రోజు మీరు ఇక్కడ అడిగారు నన్ను అమరావతి రైతుల గురించి. ఓ 10 రోజులు ఆగండి అది చూద్దామని చెప్పారు. ఎందుకు ఆ రోజు ఇచ్చేది వాళ్ళు ఇష్టముండి ఇస్తానంటే ప్రభుత్వం తీసుకుంటానంటే ప్రభుత్వం దాని మీద ఎన్ని లక్షల కోట్లు ఖర్చు పెడుతుంది, ఏ రకంగా ఖర్చు పెడుతుంది, ఏ రకంగా దాన్ని డెవలప్ చేస్తుంది. అంతకుముందు 1,19,000 కోట్లు గత ప్రభుత్వం 5 సంవత్సరాలకి ఆర్టీ ఖర్చు పెట్టినంత 6,000 కోట్లు. మా ప్రభుత్వం ఉన్నప్పుడు అమరావతి రైతుకి ఎప్పుడైనా సరే ఒక్కసారైనా సరే యాన్యుటీ వాళ్ళకి ఇవ్వడం ఎప్పుడైనా లేట్ చేసామా? ఎంతో లేట్ చేస్తే 10 రోజులు లేట్ అయితే వెంటనే ఇమీడియట్ నూపడికి ఇప్పించి ఏర్పాటు చేసామండి. ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నారు? మరి తెచ్చిన 2,40,000 కోట్లు ఏమయ్యేవి? రెండో పడితే భూమిలో ఆ రైతులకు ఇష్టపడితే అనుభవిస్తారు. 3 రోజులు ఎందుకు పెట్టాడు తెలుగుదేశంలో? అడుగు చదవండి. ఏంటంటే 3 రోజులు వద్దాను కదా, మీరు 3 రోజులు ఎందుకు పెట్టారండి? 11 సంవత్సరాల్లో ఏపీకి రాజధాని లేదు, కేంద్రానికి కూడా ఇష్టం లేదా అసలు అమరావతి రాజధాని అనేది? ఏమో తెలియదు. రాజులు ఉంటే పెడతారు, ఎందుకు పెట్టరు? రాజులు లేదు ఎందుకు, కోరుండి ఎందుకు పెట్టాలా? పెట్టినా దానివల్ల ఏముందో నేనేమి లీగల్ ఎక్స్పర్ట్ కాదు. నాకు తెలిసిన విషయం ఏంటంటే రాష్ట్రాల తరపు 10 ఉంటుంది. ఆ రాష్ట్ర శాసనసభ రాష్ట్రంలో ఉన్న వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు బట్టి ఉంటాయి. అది రాష్ట్ర శాసనం బట్టి ఎవరైనా ఎప్పుడైనా మార్చుకోవచ్చు అని నేను అనుకుంటున్నాను. మేబీ సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం లింగంపల్లి గ్రామంలో కాంగ్రెస్ గుండాల చేతిలో దారుణ హత్యకు గురైన బీఆర్ఎస్ కార్యకర్త ఉప్పల మల్లయ్య కుటుంబానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ రోజు పరామర్శించారు. మల్లయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం బాధిత కుటుంబానికి 5 లక్షల ఆర్థిక సాయాన్ని కేటీఆర్ అందజేశారు. పార్టీ ఆ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ కేవలం సర్పంచ్ పంచాయతీ ఎన్నికలకే కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతగా భయపడుతుందని ఎద్దేవా చేశారు. 2 ఏళ్లలో అద్భుతాలు చేశామని, రుణమాఫీ, ఇల్లు, రేషన్ కార్డులు ఇచ్చామని కాంగ్రెస్ చెబుతున్న మాటలు నిజమే అయితే ఎన్నికల కంటే ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. ఇచ్చిన 420 హామీలు అమలు చేసి ఉంటే ప్రజలే బ్రహ్మరథం పట్టేవారని, కానీ వైఫల్యాల భయంతోనే కాంగ్రెస్ నేతలు దాడులకు, దౌర్జన్యాలకు తెగబడుతున్నారని మండిపడ్డారు. వాటికి తావు ఉండొద్దని చెప్పి 10 సంవత్సరాల పాటు పేదల కష్టాలు, పేద ప్రజల సుఖదుఖాలు వాటి గురించి ఆలోచన చేసినాం తప్ప ఎన్నడూ కూడా రాజకీయ కక్షతో రాజకీయ హింసను రెచ్చగొట్టే ప్రయత్నం మాత్రం ఏనాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఆనాడు టీఆర్ఎస్ పార్టీ తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఎన్నడూ చేయలేదు. అందుకే 10 ఏళ్ల పాటు 2014 నుంచి 23 చివరి దాకా కూడా, డిసెంబర్ దాకా కూడా ఒక్క సంఘటన కూడా జరగకుండా కేసీఆర్ గారి పటిష్ట నాయకత్వంలో అందరం కూడా జగదీష్ రెడ్డి గారి నాయకత్వంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో శాంతి భద్రతలను కాపాడుతూ నీళ్లు దేవాలే, ఇంటింటికి నీళ్లు ఇవ్వాలి, రైతుల కడుపు నింపాలి అనే ప్రయత్నం మాత్రమే చేసినాం. ఈ రోజు మళ్ళీ బాధాకరం, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఇవాళ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒక దగ్గర కాదు 3 చోట్ల చాలా దుర్మార్గమైన మరి కార్యక్రమాలు వాళ్ళు చేస్తా ఉన్నారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఎన్నికలు వస్తాయి పోతాయి, కానీ ఊళ్ళో ఉండే సోదరులు వారు కలిసిమెలిసి ఉండాలి తెల్లారి ఎన్నికల తర్వాత కూడా. అవన్నీ మర్చిపోయి ఇవాళ అడ్డమైన కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. నూతన్కల్ మండలం లింగంపల్లి గ్రామంలో దుర్మార్గంగా మరి మా నాయకుల మీద దాడి చేయడమే కాకుండా 11 తారీఖు నాడు ఎన్నికలుంటే 9 తారీఖు నాడు దాడి చేయడమే కాకుండా అందులో ఉప్పల మల్లయ్య గారు వారి కోడలు మరి ఇక్కడ వార్డు మెంబర్ గా పోటీ చేస్తుంటే ఆయన ప్రచారం చేస్తా ఉన్నాడు. చేస్తుంటే దాడి చేసి కిరాతకంగా హత్య చేసింది ఈ స్థానిక కాంగ్రెస్ నాయకత్వం, స్థానికంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. మరి ఇట్లాంటి హత్యా రాజకీయాల్ని ఖండించాల్సిన పెద్దలు, వాటిని ప్రోత్సహించకుండా నిరోధించాల్సిన పెద్దలు మౌనంగా ఉండడం మంచిది కాదు. ఇక్కడనే కాదు, నల్గొండ నియోజకవర్గం తిప్పర్తి మండలం ఎల్లారెడ్డి ఎల్లమ్మగూడెంలో కూడా అక్కడ మరొక సోదరుడు మా యాదగిరి, ఆయన నామినేషన్ ఇస్తానికి పోతుంటేనే పోకుండా ఆపి చివరికి ఎంత దుర్మార్గం అంటే ఆయనను కిడ్నాప్ చేసి చివరికి ఎంత కిరాతకం అంటే మూత్రం దాగించి దాడి చేస్తే కూడా ఇంతవరకు కేసు పెట్టలేదు. కాంగ్రెస్ నాయకులు ఇంత కిరాతకంగా వ్యవహారం చేసినా అక్కడ ఇంతవరకు పోలీసులు కేసు కూడా పెట్టలేదు. అట్లాగే నిన్న మీరు చూసింటారు నకరేకల్ నియోజకవర్గం చిట్యాల మండలం చిన్నకాపర్తిలో అక్కడ ఓటింగ్ అయిపోయింది, అభ్యర్థి గెలిచినాడు మావాడు. గెలిస్తే ఆ ఓట్లు కలిపితే గెలుస్తాడని చెప్పి వేసిన ఓట్లను తీసుకుపోయి మోరిలో బారేసి వాటిని కలపకుండా కిరాతకంగా అక్కడ కూడా ఎన్నికను ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా అక్కడ ప్రవర్తన. హుజూర్ నగర్ కాన్స్టిట్యున్సీలోనైతే ఇంకా దుర్మార్గం. అక్కడ మా అభ్యర్థులు నామినేషన్ లేకుండా వాళ్ళని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లలో కూర్చోబెట్టి
కాంగ్రెస్ వాళ్ళకి అప్పచెప్పి కిరాతకంగా, అంటే ఇంత భయం కేవలం సర్పంచ్ ఎన్నికలకి ఇంత భయపడుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. నిజంగానే 2 ఏళ్లలో మీరు అద్భుతాలు చేసింటే, మీరు నిజంగా బయట చెప్పుకుంటున్నట్టు రేషన్ కార్డులు ఇచ్చినాము, ఇండ్లు ఇచ్చినాము, రుణమాఫీ చేసినాము, అన్ని గొప్పగా చేసినాము అన్న మాట వాస్తవమైతే ఎందుకు భయపడుతున్నారు? ఎన్నికలకి ఎందుకు ఆగమైపోతున్నారు? చిన్న చిన్న వాటికి మీరు 6 గ్యారంటీలు అమలు చేసింటే, మీరు ఇచ్చిన 420 హామీలు అమలు చేసింటే ప్రజలే మీకు బ్రహ్మరథం పడతారు, ప్రజలు మీరు అడగకుండా ఓట్లేస్తారు. కానీ ఇవాళ ఈ పంచాయతీ ఎన్నికలకే భయపడిపోయి ఇవాళ ఇట్లా దౌర్జన్యాలకు తెగబడుతున్న కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడు రోజులు మీ కావు. 10 ఏళ్లు మేము ప్రభుత్వంలో ఉన్నాం, మరి మేము కూడా మీ లెక్కనే ఆలోచించింటే ఇలా కాంగ్రెస్ కార్యకర్తలకు ఈ పరిస్థితి ఉంటుండేనా? ఆలోచించండి, ఇది మంచిది కాదు. ఇప్పటికి కూడా నేను చెప్తా ఉన్నా, ఇకనైనా ఈ దిక్కుమాల రాజకీయాలు బంద్ చేయండి, ప్రజలకు మంచి చేసే కార్యక్రమాల మీద దృష్టి పెట్టండి. ఇక మీరు ఇట్లాగే పోతుంటే మరి మేము కూడా తిరగబడక తప్పని పరిస్థితి వస్తుంది. మేము కూడా ఇదే స్థాయిలో దాడులకు తెగబడితే మరి రాష్ట్రం ఏమైతుందో ఆలోచించాలని చెప్పి కూడా నేను వారిని కోరుతా ఉన్నా. ఇప్పటికి కూడా వినయంగా చెప్తా ఉన్నాం, ఇప్పటికి కూడా విజ్ఞప్తి పూర్వకంగానే చెప్తా ఉన్నాం, వినయపూర్వకంగానే చెప్తున్నాం. ఇది మంచి సంస్కృతి కాదు, తెలంగాణలో గతంలో లేదు, ఇప్పుడు కూడా వద్దని చెప్పే మా వాళ్ళకు కూడా ఎక్కడికక్కడ నియంత్రించుకుంటూ వస్తున్నాం. ఇక్కడ మల్లయ్య గారి మీద దాడి జరిగి వారు చనిపోయిన మరుక్షణమే నేను ఫోన్ చేసిన కిషోర్ గారికి, తమ్ముడు మరి మేము అందరం కూడా రావాలనా, ఎమ్మెల్యేలు అందరం వస్తాము, పార్టీ తరఫున కుటుంబానికి అండగా నిలబడాలా, వెంటనే వస్తామంటే తమ్ముడు ఏమన్నాడంటే, అన్న ఆవేశం ఎక్కువ ఉంటుంది ఈ టైంలో, కొద్దిగా ఆగుదాము, ఎందుకంటే ఆవేశంతో మన వాళ్ళు కూడా ప్రతిదాడులు చేస్తే ఇంకా చిలికి గాలివాన్ అవుతుంది, ఊర్లో ప్రశాంతంగా ఉండే వాతావరణం మొత్తం. సంఘం అధ్యక్షులు డాక్టర్ అక్షయ పాత్ర శ్రీనివాస రవీంద్ర మరియు ప్రధాన కార్యదర్శి మధురాంతకం శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు తిరుపతి శ్రీనివాస మొహరబాబా, ప్రధాన సలహాదారులు విప్పర్ల ప్రసన్నాంజనేయులు సుడిగాలి పర్యటన ద్వారా అనకాపల్లి జిల్లా సంఘం ఆధ్వర్యంలో జరిగిన వన సమరాధన కార్యక్రమం మరియు శ్రీకాకుళం జిల్లా వన సమరాధన ఆత్మీయ సమ్మేళనం సభలో పాల్గొని ప్రసంగించడం జరిగింది. ఈ బహిరంగ వేదికల ద్వారా మన ప్రభుత్వం ద్వారా మనము ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయించుకుని తద్వారా ప్రభుత్వపరమైన లబ్ధి చేకూర్చుకునే విధంగా మనం ఐక్యతతో భారీ జన సమీకరణతో ప్రభుత్వం దృష్టిలో మనం జనసంఖ్యను చూపించి తద్వారా ప్రయోజనాలు పొందేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని ఆంధ్ర రాష్ట్రం మొత్తం మరొకసారి సంచరించి జిల్లా స్థాయి, నియోజకవర్గ స్థాయి కమిటీలను పరిశీలించుకొని తద్వారా ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసుకున్న వారిని సందేశం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో అనకాపల్లి అధ్యక్షులు మూర్తి, కార్యదర్శి తిరుపతి, శేఖరు, కార్యవర్గ సభ్యులు మరియు శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు తిరుమలేశ్వరరావు వీరందరి నాయకత్వంలో జరిగినటువంటి ఆత్మీయ సమ్మేళనం రంగరంగ వైభవంగా జరుపుకునే సంఘానికి కూడా పునాదిరాలులాగా పనిచేస్తామని కార్యవర్గ సభ్యులు బహిరంగంగా తెలపడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు ఆంధ్ర రాష్ట్రం మొత్తం జరుగుతాయని అన్నారు. అలాగే వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. మేము రాత్రి వెల్కమ్ టు పవన్ కుమార్ గారు, విశాఖపట్నం నుంచి వచ్చినటువంటి పవన్ కుమార్ గారికి వెల్కమ్ పలుకుతున్నాం. పెద్దలు పవన్ కుమార్ గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం కార్యక్రమానికి. మరి ఇక్కడ మేము కోనేటి రామ్మోహన్ రావు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. రామ్మోహన్ రావు గారు వెల్కమ్ అండి. ఇక్కడ రాత్రి మేము వచ్చినప్పటి నుంచి కూడా మరి అక్కడ రిసీవ్ చేసుకోవటం, మాకు అక్కడ అకామిడేషన్ అరేంజ్ చేయటం అన్ని కూడా చాలా ఆత్మీయంగా
ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూస్తే చాలా ఆనందం అనిపించింది. నవ్యాంధ్ర చేతాస్తి వైష్ణవ సంఘం తరఫున వచ్చిన మా అందరికి కూడా మరి ఇదే ఐక్యత ఇలాగే కొనసాగుతుంది. మరి ఇక్కడ ప్రోగ్రామ్స్ చూస్తే నిజంగా మన రాష్ట్రంలో ఎక్కడా కూడా జరగని విధంగా ఒక ప్రభుత్వం ఒక షెడ్యూల్ ప్రకారం ఎలా నెల నెల ప్రోగ్రామ్స్ చేస్తుందో అంతే ధీటుగా మన అనకాపల్లి జిల్లాలో ప్రతి నెల ఒక ప్రోగ్రామ్ చేసుకుంటూ అలాగే ఒక నెల రేషన్ అంటే గవర్నమెంట్ రేషన్ ఎలా ఇస్తుందో అలాగే మన సంఘం తరఫున కూడా రేషన్ ఇవ్వటం. నిజంగా ఆ రేషన్ వల్ల వాళ్ళకి మీరేదో ఒక 25 కేజీలు బియ్యం ఇచ్చారు, అదేదో వాళ్ళు తీసుకున్నారు అన్న దానికన్నా ఆ తీసుకున్న వాళ్ళకి ఒక రకమైన ధైర్యం, మాకు అంటూ ఒక సంఘం ఉంది, మాకు ఎప్పుడన్నా ఒక కష్టం వచ్చినా ఏదొచ్చినా మాకు నిలబడటానికి ఇక్కడ మాకు అనకాపల్లి జిల్లాలో పెద్దలు ఉన్నారు అనే ఒక ధైర్యాన్ని మీరు నింపడం జరిగింది. అంతేగాని రేషన్ అక్కడ మనం ముఖ్యం కాదు, వాళ్ళకి ఒక రకమైన ధైర్యాన్ని మీరు ఇవ్వటం ద్వారా కలిగించారు. చాలా అద్భుతం. మరి ఎన్నో జిల్లాల్లో మేము పర్యటించినప్పుడు చాలా కార్యక్రమాలు చూస్తూ ఉంటాం. షీల్డ్స్, శాల్వలు ఇంకా కామనే. కానీ ఇక్కడ ఆ భగవత్ రామానుజుల గారు ఆ రోజు ఎలా అయితే 1000 సంవత్సరాల క్రితం మన మన దీని గురించి ప్రచారం చేశారో ఇవాళ మళ్ళీ ఒక 108 అండి పెంచింది 108 విగ్రహాలు 125 విగ్రహాలు నిజంగా చేసి మీరు ఆ రామానుజుల గారిని నిజంగా అలా స్ప్రెడ్ చేస్తున్నారు అనమాట. అంటే ఇప్పుడు 125 మంది కుటుంబాల ఏళ్లలో ముందు గదిలో మన రామానుజుల గారు దర్శనమిస్తారు. అంటే నిజంగా ఆ రామానుజుల గారి యొక్క శిష్యులు అనిపించుకున్నాం నిజంగా ఇవాళ. ఇప్పుడు మన షీల్డ్ ఏ కార్యక్రమంకి వెళ్ళినా షీల్డ్ ఇస్తారు, ఏ కార్యక్రమంకి వెళ్ళినా శాల్వా ఇస్తారు, లేకపోతే ఇంకేదో ఫోటో ఇస్తారు. కానీ ఫస్ట్ రూమ్ లో ఈ రామానుజుల గారి విగ్రహం చూడగానే వెంటనే మనకు ఒక ఆత్మీయత, ఒక బంధం, మనం శాతాశ్రీ వైష్ణవులు, మన రామానుజుల గారి శిష్యులు అనేది ఒక కలిగేలాగా నిజంగా అది ఒక చారిత్రాత్మక ఘట్టం అని అనొచ్చు. ఇప్పుడు ఎక్కడో క్యాపిటల్లో ఒక పెద్ద విగ్రహం పెట్టడం కన్నా ఇలా 125 కుటుంబాల్లో మరి రామానుజుల గారి విగ్రహాన్ని పంపించడం అనేది నిజంగా ఈ సభకు సంబంధించి అది హైలైట్ ప్రోగ్రాము. అది చాలా మెచ్చుకోదగిన ప్రోగ్రాము. తప్పకుండా మరి నవ్యాంధ్రప్రదేశ్ చేతాశ్రీ వైష్ణవ సంఘం తరఫున మరి ఎంత చక్కగా ఆర్గనైజ్ చేస్తున్న అనకాపల్లి జిల్లాకి మరి ఇద్దరు క్రానిక్ పేషెంట్స్ అన్నారు, వాళ్ళకు కూడా మనం సంఘం తరఫున ఏదో చేద్దాం. ముఖ్యంగా మన సంఘం తరఫున కోటపురంలో ఒక అందాన్ని సత్రం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాబోయే ఆదాయాలను చూపించి అప్పు తెచ్చారంటూ చంద్రబాబు మాపై విమర్శలు. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాజీ ఆర్థిక శాఖ మంత్రి. వేల కిలోమీటర్ల సీపోర్ట్ ను వినియోగించుకోవడానికే మా హయాంలో పోర్టులు కట్టాం. బొత్స సత్యనారాయణ శాసన మండలి విపక్ష నేత. బీఆర్ఎస్ కార్యకర్త ఉప్పల మల్లయ్య కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నవ్యాంధ్రప్రదేశ్ చేతాదాస్ శ్రీ వైష్ణవ ఆత్మీయ సమ్మేళనం.